వెల్కమ్ టు పాలిటీ క్లాస్. మనం పాలిటీలో యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ అనే టాపిక్ చూస్తున్నాం. ప్రెసిడెంట్ టాపిక్ అనేది మనం వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ నోట్ చేసుకోండి. మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ కోసం జీజేపీ తెలుగు యాప్ మనకు ఉంటుంది కదండి. మనకి ఈరోజు లాస్ట్ డేట్ ప్రోమో కోడ్ హోమ్ అప్లై చేసుకోవడం కోసం. సో మీరు ప్రోమో కోడ్ హోమ్ అప్లై చేయడం ద్వారా 10% డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుందండి. ఇందులో మనకి వెబ్సైట్లో కూడా ఉంటుంది సేమ్ కంటెంట్, GJPtelugu.com అనే వెబ్సైట్లో కూడా ఉంటుంది, మనకి యాప్లో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి కంప్లీట్ కోర్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు అర్థమెటిక్కి కోర్ మ్యాథ్స్ అయినటువంటి మెన్సురేషన్, దాంతోపాటు జామెట్రీ, వాటితో పాటు ట్రిగ్నామెట్రీ, అట్లా అన్ని టాపిక్స్ ఓవరాల్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంట్రెస్టెడ్ ఉన్నవారో వారు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా బుక్స్ అని చాలామంది అంటున్నారు. బుక్స్ మనకి GJPtelugu.in వెబ్సైట్లో పెట్టడం జరిగింది, .com వెబ్సైట్లో. సో ఆర్ఆర్బి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళు ఏ రకంగా చదవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు GJPtelugu.com వెబ్సైట్ని రిఫర్ చేయండి, అక్కడ బుక్స్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. మీకు ఐడియా వచ్చేసింది బుక్స్కి సంబంధించి ఓవరాల్గా. సో మనం ఇప్పుడు పాలిటీ క్లాస్కి వెళ్ళినట్లయితే ప్రెసిడెంట్ గురించి మాట్లాడినప్పుడు మనం లాస్ట్ క్లాస్లో స్టేట్స్ నుంచి ప్రెసిడెంట్కి వెళ్ళిన బిల్స్ పరంగా ప్రెసిడెంట్కి ఏమేమి అధికారాలు ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి అనేది చూసాం. ఈరోజు మనం ప్రధానంగా ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ పవర్ గురించి చూద్దామండి. ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ పవర్ గురించి చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మనకి జీజేపీ బిట్ బ్యాంక్ కూడా నోట్ చేసుకోండి. జీజేపీ బిట్ బ్యాంక్లో క్లియర్గా మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్కి సంబంధించి ప్రెజెంట్ కెమిస్ట్రీ ఉంది. కాబట్టి అన్ని బిట్స్ మనం పెడుతున్నాం, అవి కూడా డైలీ నోట్ చేసుకోండి. డెఫినెట్లీ ఎగ్జామ్స్లో మీకు సేమ్ బిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు ఎగ్జామ్స్లో హెడ్ ఉంటారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంటే అండి, మనం చెప్పలేము ఏ బిట్ వస్తుంది ఏ బిట్ రాదని. కాబట్టి అన్ని బిట్స్ మీరు పెర్ఫెక్ట్గా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసేసుకుంటే మీకు అవి యూస్ఫుల్ అవుతాయి. మీరు మిస్ అవ్వద్దు ఏ ఒక్క వీడియో, ఏ ఒక్క క్వశ్చన్ అన్నప్పుడు ఆ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వరేది. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. స్టార్ట్ చేసేద్దాం క్లాస్కి. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ పవర్స్ అనమాట. ఆర్డినెన్స్ పవర్స్. సో ఆర్డినెన్స్కి సంబంధించి మనం టాపిక్కి వెళ్ళే ముందు అసలు ఆర్డినెన్స్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ పార్లమెంట్ యొక్క సమావేశాలు అనే టాపిక్ అర్థం అవ్వాలి. అప్పుడే ఆర్డినెన్స్లు ఎందుకు చేయవలసి వస్తుందో అర్థమవుతుంది. కాబట్టి మనము ఆర్డినెన్స్ అనే టాపిక్కి వెళ్ళే ముందు పార్లమెంట్ యొక్క సమావేశాల గురించి బ్రీఫ్గా చూసుకుందాం. సో మన మెయిన్ టాపిక్ ఈరోజు ఆర్డినెన్స్ అండి. దానికి కావాల్సిన మిగతా పాయింట్స్ కూడా నేర్చుకోవాలి. కాబట్టి మనం అవి బ్రీఫ్గా నేర్చుకుంటాం. మీరు అటు డైవర్ట్ అవ్వద్దు, మనం మెయిన్గా ఆర్డినెన్స్ పైన ఫోకస్ చేయాలి. సో అందులో భాగంగా మనము ఫస్ట్ ఈరోజు టాపిక్ చూడబోయేది ఏంటి అంటే పార్లమెంట్ యొక్క సమావేశాలు. సమావేశాలనే సెషన్స్ అంటామండి ఇంగ్లీష్లో. పార్లమెంట్ యొక్క సమావేశాలు అంటే సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. మనకి పార్లమెంట్ అంటే ఆల్రెడీ తెలుసు, లోక్సభ అనే ఒక సభ ఉంటుంది, రాజ్యసభ అనే ఒక సభ ఉంటుంది, 2 సభలు, ఉభయ సభలు ఉంటాయి. ఎప్పటికెప్పుడు ఈ సభలు 2 సమావేశాలు జరుగుతుంటాయి. ఆ సమావేశంలో ఏమవుతుంటాయి అంటే చర్చలు జరుగుతాయి. నెంబర్ 1 డిస్కషన్స్ జరుగుతాయి, చర్చలు. నెంబర్ 2 ఏదన్నా ప్రభుత్వం చట్టాలు చేయాలి, శాసనాలు చేయాలి అనుకుంటే బిల్లు రూపంలో ఏదో ఒక సభలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టాక వాటిపైన చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత వాటిపైన ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగిన తర్వాత మెజారిటీ అనేది వస్తే ఆ బిల్లు పాస్ అవుతుంది. అప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి అంగీకారం తెలిపితే ఆ బిల్లు యాక్ట్ అవుతుంది. అంటే ఆ చట్టం అనేది అమల్లోకి వస్తుంది అనమాట అప్పుడు. కాబట్టి అందుకు సమావేశాలు జరుగుతుంటాయి పార్లమెంట్. క్వశ్చన్స్ మీరు ఏదున్నా కింద కమెంట్స్లో అడిగేసేయండి. ఎందుకు అంటే మనం లార్జర్ ఇంట్రెస్ట్ చాలామందికి, అంటే లార్జర్ ఇంట్రెస్ట్ అందరు వ్యూవర్స్ ఇంట్రెస్ట్ పరంగా మనం చూసినప్పుడు మధ్యలో డైవర్ట్ అవ్వకూడదు సమ్ మీకు పర్సనల్ క్వశ్చన్స్కి, జనరల్ క్వశ్చన్స్కి. ఎందుకంటే ఆ ఫ్లో మిస్ అవుతుంది, మీకే లాస్ అనమాట. అది ఒక ఫ్లోలో వెళ్ళకపోతే అది మీకే లాస్ ఆ టాపిక్. అందుకనే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. లైవ్ చాట్లో ట్రై నాట్ టు ఆస్క్, ఎందుకంటే హై ఛాన్స్ ఆఫ్ డైవర్టింగ్ ఉంటుంది.
అది చూడొచ్చు మనం ఆ క్వశ్చన్స్, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే మనం వెళ్ళే ఫ్లో మిస్ అయిపోతే ఆ కీ పాయింట్స్ ఇక్కడ పట్టాల్సింది మీరు పట్టకుండా మీకు ఉన్న క్వశ్చన్ పైన మీ ఫోకస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అది మీరు ఆ క్వశ్చన్స్ని కింద కమెంట్స్లో పెడితే మనం మోస్ట్లీ క్విజ్లోనో ఎక్కడన్నా ఒకేసారి చూడవచ్చండి ఆ క్వశ్చన్స్ అన్ని, మీకున్న సందేహాలు. అప్పుడు మనకి క్లాస్కి ఎక్కడ ఇంటరప్షన్ రాదు. సో మోస్ట్లీ కన్ఫైన్ యువర్ క్వశ్చన్స్ టు కమెంట్ సెక్షన్, నాట్ ది లైవ్ చాట్ సెక్షన్. లైవ్ చాట్లో ఏంటంటే ఆల్రెడీ మనం చూస్తున్న దానిపైన ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, జెన్యూన్ డౌట్, మీరు అడగండి. అంటే ఆల్రెడీ మనం ఏదైతే ప్రస్తావిస్తున్నామో వాటిపైనే ఫోకస్ చేయండి. మనకి అప్పుడు బిల్ అనేది శాసనం, చట్టం అవుతుంది. కాబట్టి మనకి ఎప్పటికెప్పుడు పార్లమెంట్ అనేది సమావేశం అవుతుంటుంది. అయితే జనరల్గా మనకి ఒక సంవత్సరంలో చూసుకుంటే 1 ఇయర్లో ఒక సమావేశానికి, అంటే ఒక సమావేశానికి, ఒక సెషన్కి ఇంకొక సెషన్కి మ్యాక్సిమం గ్యాప్ ఎంత ఉండొచ్చు అనే పాయింట్ మనం చూడాలి. అంటే ఒక సమావేశం జరిగింది పార్లమెంట్లో, మళ్ళీ మరలా వచ్చే నెక్స్ట్ సమావేశానికి ఎంత గ్యాప్ మ్యాక్సిమం ఉండొచ్చు, అంటే అంత సమయం కన్నా ఎక్కువ చేయకూడదు, అంతకన్నా లోపల ఇంకొక సమావేశం పెట్టుకోవాలి అనే పాయింట్ మనం ఫస్ట్ చూడాలి. ఎంత మ్యాక్సిమం గ్యాప్ ఉంటుంది ఒక సమావేశానికి ఇంకొక సమావేశానికి అంటే 6 నెలలు ఉంటుంది. 6 months ఈజ్ ది మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 sessions ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్లో 2 సమావేశాల మధ్యన మ్యాక్సిమం గ్యాప్ ఎంత ఉండొచ్చు అంటే 6 నెలలు ఉండొచ్చు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనము, ఒక సంవత్సరానికి, ఒక ఇయర్కి మినిమం అంటే కనీసం పార్లమెంట్ ఎన్నిసార్లు సమావేశం పరచాలి. అంటే దీన్నే ఇంకొక రకంగా చూస్తే మనం ఏమని చెప్పచ్చు, ఒక సంవత్సరంలో కనీసం ఎన్ని సమావేశాలు పార్లమెంటు నిర్వహించాలి అనే పాయింట్ ఇక్కడ మనం చూడాలి. ఒక సంవత్సరంలో కనీసం ఎన్ని సమావేశాలు పరుచుకోవాలి అంటే 2 అవుతుంది కదండి. 1 ఇయర్లో కనీసం 2 times పార్లమెంటు సమావేశం అవ్వాలి. ఎందుకంటే ప్రతి సమావేశానికి మధ్య మ్యాక్సిమంగా 6 నెలల కన్నా ఉండకూడదు. కాబట్టి అంటే మినిమమ్ 2 times జరగాలి సమావేశం, ఇది మినిమం అన్నమాట. అయితే జనరల్గా మన పార్లమెంట్ వచ్చేసరికి 3 సార్లు సమావేశం అవుతుంది సంవత్సరంలో. 1 ఇయర్లో 3 సమావేశాలు పెడుతుంది. మొదటి సమావేశంని మనము బడ్జెట్ సమావేశం అంటాము. పార్లమెంట్ సమావేశాలు అండి ఇవన్నీ. మొదటి సమావేశంని బడ్జెట్ సమావేశము సెషన్ అంటాము. ఇది యూజువల్గా ఫిబ్రవరిలో మొదలయ్యి మే వరకు వెళ్తుంది. రెండోది పార్లమెంట్ సమావేశం మనము మాన్సూన్ సెషన్ అంటాము. మాన్సూన్ సెషన్ ఇది మనకి జూలైలో మొదలవుతుంది, సెప్టెంబర్ వరకు వెళ్తుంది. పార్లమెంట్ యొక్క 3వ సమావేశం జనరల్గా సంవత్సరానికి 3 సార్లు పార్లమెంట్ సమావేశం అవుతుంది. శీతాకాలపు సమావేశము వింటర్ సెషన్ అంటాం. ఇది యూజువల్గా మనకి నవంబర్లో మొదలవుతుంది. నవంబర్ అండ్ డిసెంబర్ 2 నెలలు ఉంటుంది, నవంబర్ అండ్ డిసెంబర్. సో 3 సమావేశాలు పార్లమెంటు జనరల్గా మన భారతదేశంలో నిర్వహించుకుంటుంది. ఈ సెషన్ అంటే అసలు అర్థం ఏంటి? సెషన్ అంటే పార్లమెంటు యొక్క మొదటి సిట్టింగ్ ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇందులో మొదటి సిట్టింగ్ ఫస్ట్ సిట్టింగ్ ఉంటుంది కదండి. ఫిబ్రవరిలో ఫస్ట్ టైం వీళ్ళు సమావేశం అయినప్పటి నుంచి ఈ సెషన్కి సంబంధించి లాస్ట్ సిట్టింగ్ ఉంటుంది కదా, ఆ మధ్యలో జరిగిందన్నిటిని సమావేశం అంటాం, బడ్జెట్ సెషన్ అంటాం. ఈ సెషన్స్లో చర్చలు, బిల్లు, ఓటింగ్లు, ఏమన్నా చట్టాలు చేయాలి అంటే వాటిపైన చర్చలు మరియు ఓటింగ్లు జరుగుతాయి. బిల్లులు యాక్ట్లు అవుతాయి, అంటే చట్టాలు అవుతాయి. బిల్లులు అనేవి చట్టాల రూపం, శాసనాలు అనేవి అవుతాయి. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఎందుకు అంటే మనం అసలైంది చూడాల్సింది ఏంటంటే ఆర్డినెన్స్, అది తెలియాలి అంటే ఈ పాయింట్స్ తెలియాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమని నేర్చుకున్నాం, ఎసెన్స్ ఏంటి? ఇప్పుడు మనం అంతా నేర్చుకున్న దాంట్లో ఎసెన్స్ ఏంటి అంటే చట్టాలు చేయాలి అంటే, లాస్ ఆర్ యాక్ట్స్ చట్టాలు చేయాలి అంటే పార్లమెంటే చేయగలుగుతుంది. అంటే సెంట్రల్ లెవెల్లో మనం మాట్లాడుకుంటే పార్లమెంటే చేయగలుగుతుంది. పార్లమెంట్ చట్టాలు చేయాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిపైన బిల్లు రూపంలో పెట్టి చర్చించి ఓటింగ్ జరపాలి. మరి అవన్నీ జరపాలంటే పార్లమెంటు సెషన్లో ఉండాలి. మరి పార్లమెంట్ సెషన్లో సంవత్సరం పొడవునా ఉంటుందా అంటే ఉండట్లేదు. కొన్ని సమయాలు మాత్రమే పార్లమెంటు సెషన్లో ఉంటుంది, సమావేశాల్లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు అంటే యూజువల్గా ఈ 3 సమావేశాల్లో ఉంటుంది, 3 సార్లను చూసాము. మరి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ ఎగ్జాంపుల్ తీసుకోండి. జూన్లో పార్లమెంట్ సమావేశంలో ఉంటుందా అంటే ఉండదు. మరి జూన్లో ఏదన్నా చాలా ఇంపార్టెంట్ ప్రముఖమైన శాసనం లేదా చట్టం చేయాలి అంటే మరి ఎలా?
పార్లమెంట్ అయితే సమావేశంలో ఉండట్లేదు ఆ సమయంలో, మరి అప్పుడైతే ఖచ్చితంగా ఆ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్, అది తప్పనిసరిగా వెంటనే చేయవలసి ఉంది. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? సో ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్గానే మన రాజ్యాంగంలోని ఆర్డినెన్స్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చారండి ఆర్డినెన్స్ అనే ఆప్షన్? పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఏదన్నా ప్రముఖమైన విషయం పైన చట్టాలు కానీ శాసనాలు కానీ చేయాలి అంటే మరి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉండాలి కనుక మనకి ఆర్డినెన్స్ అనే ఒక ప్రస్తావన రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్డినెన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అమెండ్మెంట్ యాక్ట్ మాన్సూన్ సెషన్లో సబ్మిట్ చేయాలా, ఎప్పుడన్నా చేయొచ్చా అంటున్నారు సాయిబ్రహ్మం గారు. ఎప్పుడన్నా చేయొచ్చండి. అంటే మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మీరు ఎందుకు డైవర్ట్ అవుతున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు. అది అమెండ్మెంట్ యాక్ట్స్ ఇవన్నీ మనం ఇప్పుడు చూడట్లేదు కదా, ఆర్డినెన్స్ పైనే ఉంచండి ఫోకస్, మీకే లాస్ అది. అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడన్నా చేయొచ్చండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడన్నా చేయొచ్చు. మీకు జనరల్ డౌట్స్ అన్నీ కింద కమెంట్ సెక్షన్ మీద పెట్టేసేయండి. సో మనకి ఆర్డినెన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో ఎవరైనా చూడండి, ఎవరైనా లైవ్ చాట్లో మోస్ట్లీ ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే వ్యూవర్సే వాటికి ఆన్సర్ చెప్పేసేయండి, సో దట్ మీకు ఆ కంటిన్యూటీ మిస్ అవ్వదు. ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు వ్యూవర్సే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే వాటికి ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉండండి, సో దట్ మనం క్లాస్ రైల్వే ట్రాక్ లాగా వెళ్ళిపోవాలండి అది ఫ్లోలో. ఇప్పుడు మనం ఆర్డినెన్సెస్ గురించి మాట్లాడదాం. మనకి రాజ్యాంగంలోని ఏ అధికరణ ఆర్టికల్ అసలు ఆర్డినెన్సెస్ యొక్క ప్రస్తావన చేస్తుంది అనేది చూడాలి అన్నప్పుడు ఆర్టికల్ 123 అనే ఆర్టికల్ ఆర్డినెన్స్ యొక్క ప్రస్తావన చేస్తుంది. షేక్ షారుఖ్ గారు ఆర్డినెన్స్ అంటే ఏంటి అని సమ్వన్ ఆస్కింగ్. ఆర్డినెన్స్ అంటే మనకి ఏంటి మీనింగ్ అని షేక్ షారుఖ్ గారు అడిగి. ఆర్డినెన్స్ అంటే జనరల్గా మనకి పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఏదైనా చట్టం చేయాలి అంటే ఆ చేసిన చట్టంనే ఆర్డినెన్స్ అంటామండి. అది ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. అసలు అంటే ఆర్డినెన్స్ ఎట్లా అవుతుంది అనేది ఇప్పుడు మనం ఈరోజు టాపిక్. సో ఇది ఓకే కండి. నెక్స్ట్ మనకి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్లోనే వీడియోని లైక్ చేయండి, సో దట్ ఏంటి అంటే యూట్యూబ్ ఎప్పుడైనా లైవ్ క్లాసెస్ అవుతుంటే మనకి లైవ్ క్లాసెస్ లైక్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఏంటంటే మన అదర్ సబ్స్క్రైబర్స్ అంటే మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు, రీచ్ అవ్వట్లేదండి. యూట్యూబ్ జనరల్గా ఏంటి అంటే లైవ్ క్లాస్ అవుతున్నప్పుడు లైక్స్ ఎక్కువ ఉంటే అవి ఎక్కువ మందికి రికమెండెడ్గా చూపిస్తుంటుంది అనమాట. సో అందుకనే లైక్ చేయమండం జరుగుతుంది, సో దట్ మ్యాక్సిమం పీపుల్ బెనిఫిట్ అవుతారు, అంటే రీచ్ ఎక్కువగా ఉంటుంది అని. కాబట్టి మనం కూడా ఇన్నోవేటివ్గా ఏమైనా ప్రోగ్రామ్స్ అవన్నీ మీకు ఇంకా బెనిఫిట్గా ఉండేటట్టు ఏమైనా చేయొచ్చు. కాబట్టి మీరు అదొక అటెండెన్స్లా పెట్టేసుకోండి. లైక్ చేయడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ మందికి చూపిస్తుంది, లేకపోతే నోటిఫికేషన్స్ చాలా మందికి ఇవ్వట్లేదండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి లాస్ అవుతున్నారు అనమాట, అంటే మంచి కంటెంట్ లైవ్లో మిస్ అయిపోతున్నారు వాళ్ళు. ఆర్టికల్ 123 ఆర్డినెన్స్ గురించి ప్రస్తావిస్తుంది. సో పార్లమెంట్ ఎప్పుడైతే సమావేశంలో లేదో ఆ సమయంలో చట్టాలు చేయాలి అన్నప్పుడు మనకి ఆర్డినెన్స్ రూపంలో చేయొచ్చు. సో ఈ ఆర్టికల్ 123 ఈ ఆర్డినెన్స్ చేసే అధికారం ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతికి ఇచ్చింది, ప్రెసిడెంట్కి ఇచ్చింది. సో ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం ఆర్టికల్ 123 ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్కి ఇచ్చింది. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ అది నోట్ చేసుకోండి. అయితే రాష్ట్రపతి ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేయొచ్చా అంటే కాదండి, ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి జారీ చేయలేడు ఆర్డినెన్స్కి. సో రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేయడానికి కూడా కొన్ని పరిమితులు లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటేంటి అవి? రాష్ట్రపతికి ప్రధానంగా 4 లిమిటేషన్స్ ఉన్నాయి ఆర్డినెన్స్లు జారీ చేసే విషయంలో. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రాష్ట్రపతి ఓన్లీ పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు మాత్రమే ఆర్డినెన్స్లు జారీ చేయాలి. అంటే ఒకవేళ గనక పార్లమెంట్ సమావేశంలో ఉంది అంటే 2 సభలు సమావేశంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ చేసే వీలు లేదు. నో ఛాన్స్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్డినెన్సెస్ వెన్ పార్లమెంట్ ఈస్ ఇన్ సెషన్. అది ఫస్ట్ లిమిటేషన్. అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లు ఇవ్వగలుగుతాడా అంటే ఇవ్వలేడు, ఓన్లీ సమావేశంలో లేనప్పుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అది మొదటి పరిమితి అనమాట. రెండవ లిమిటేషన్ ఏంటి ఆర్డినెన్స్లు ఇవ్వడానికి అంటే
జనరల్గా రాష్ట్రపతి సాటిస్ఫై అవ్వాలండి. ఏమని? ఎస్, ఈ ఏదైతే నేను జారీ చేస్తున్నానో శాసనం అది చాలా అర్జెంట్, అది చాలా ఇంపార్టెంట్, అది నేను ఇప్పుడు చెయ్యాలి, మొత్తం దేశం యొక్క ఇంట్రెస్ట్ మనం తీసుకున్నట్లయితే అది నేను ఇప్పుడు చేయవలసిన అవసరం ఉంది అని రాష్ట్రపతి సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రపతి దాన్ని జారీ చేయవచ్చు. చిన్న చిన్న విషయాలకి రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేయకూడదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? రాష్ట్రపతి ఏదన్నా ఒక అంశం పైన చట్టంని ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయాలి అంటే రాష్ట్రపతి ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి. ఎస్, ఈ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్, అర్జెంటు, దీన్ని ఇప్పుడే నేను ఆర్డినెన్స్ రూపంలో ఇవ్వాలి అని అనుకోవాలి. చిన్న చిన్నవి అనుకుంటే అతను ఏమంటాడు? చిన్న చిన్న చట్టాలు చేయమని ఒకవేళ మనకి ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు చెప్పారనుకోండి, ఈ చట్టం అంత ఇంపార్టెంట్ కాదయ్యా, మీకు ఎట్లా తొందరలో సమావేశం ఉంది కదా పార్లమెంట్, అప్పుడు బిల్ పెట్టుకొని చేసుకోండి, ఆర్డినెన్స్ రూపంలో ఇది జారీ చేయవలసిన అవసరం లేదు అని చెప్తాడు అనమాట. సో రాష్ట్రపతి సాటిస్ఫై అవ్వాలి. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే రాష్ట్రపతి వేటిపైన ఆర్డినెన్స్లు జారీ చేయగలుగుతాడు అంటే కేవలం రాష్ట్రపతి సెంట్రల్ ఆర్ యూనియన్ లిస్ట్, అంటే మనకి కేంద్ర జాబితా అని ఉంటుంది కదండి, షెడ్యూల్ 7లో కేంద్ర జాబితా అని ఉంటుంది. కేంద్ర జాబితా అంటే అర్థం ఏంటి? ఏ అంశాల్లో కేంద్ర జాబితా, ఏ అంశాల్లో కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలుగుతుందో ఆ చట్టాలనే కేంద్ర జాబితా అంటాం. సో రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేయాలి అంటే కేవలం కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైనే చట్టాలు చేయగలుగుతాడు. ఓకే కదండి పాయింట్. రాష్ట్రపతి మనకి ఆర్డినెన్స్ జారీ చేయాలి అంటే రాష్ట్ర జాబితాలు ఉంటాయి, స్టేట్ లిస్ట్ అని, అందులో ఉన్న అంశాలపైన చట్టాలు చేయాలి అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చేయగలుగుతాయి. మరి ఈ అంశాలపైన రాష్ట్రపతి ఆర్డినెన్స్ చేయగలుగుతాడా అంటే చేయలేడు. మరి వేటిపైన చేయగలుగుతాడు రాష్ట్రపతి అంటే కేవలం కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపైనే రాష్ట్రపతి చట్టాలు ఆర్డినెన్స్ జారీ చేయగలుగుతాడు. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ నార్మల్ సాధారణ చట్టం లాగానే ఉంటుంది, రెండిటికి తేడా లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ సాధారణ చట్టం ఏదన్నా చేశారనుకోండి ప్రభుత్వం, అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదు కదా. ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వెంటనే సుప్రీంకోర్టు వాటిని కొట్టివేస్తుంది కదా. మరి ఆర్డినెన్స్లు జారీ చేసినప్పుడు కూడా అదే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేసినప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండాలి, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉండకూడదు, కాన్స్టిట్యూషన్ సపోర్ట్గా ఉండాలన్నమాట. అప్పుడే అది చెల్లుద్ది. ఒకవేళ కనుక రాష్ట్రపతి ఏదైనా ఆర్డినెన్స్ను జారీ చేసి ఆ ఆర్డినెన్స్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటే వెంటనే సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ని కొట్టివేస్తుంది. కాబట్టి రాష్ట్రపతికి ఆర్డినెన్స్లు జారీ చేసే విషయంలో 4 పరిమితులు ఉన్నాయి. ఏంటేంటవి? కంపల్సరీ పార్లమెంటు సెషన్లో లేనప్పుడు, నాట్ సెషన్లో లేనప్పుడే ఆ జారీ చేయగలుగుతాడు. రాష్ట్రపతి అది అర్జెంట్ ఇంపార్టెంట్ అని భావించినప్పుడే జారీ చేయాలి. కేంద్ర జాబితా పైన ఉన్న అంశాలపైనే చేయాలి. రాజ్యాంగానికి ఉల్లంఘన లేకుండా ఉండాలి. సో ఈ 4 అంశాలు పరిమితులు అనమాట రాష్ట్రపతికి ఆర్డినెన్స్లు జారీ చేసే విషయంలో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్, ఈ ఆర్డినెన్స్ ఒకవేళ రాష్ట్రపతి జారీ చేశాడు అనుకోండి, అది పర్మనెంటా టెంపరరీయా అంటే తాత్కాలికం అండి. ఎప్పుడన్నా ఆర్డినెన్సెస్ అనేవి టెంపరరీ, తాత్కాలికమైన చట్టాలు అవి. ఎందుకు సార్ తాత్కాలికం అంటే అవి పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు జారీ చేయడం జరిగింది. మన భారతదేశంలో ఏదన్నా శాసనం చట్టం చేయాలి అంటే కేవలం పార్లమెంటే చేయాలి. పార్లమెంట్లో లేదు కాబట్టి ఇతను చేశాడు. మరి తర్వాత తొందరలో పార్లమెంట్ సమావేశంలోకి వస్తుంది కదండి సెషన్లో. మరి పార్లమెంట్ సమావేశంకి వచ్చినప్పుడు రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ను వీరు అంగీకరించాలి. అప్పుడు అది పర్మనెంట్ చట్టంగా అవుతుంది పార్లమెంట్ పాస్ చేస్తే. అంతవరకు అది టెంపరరీ చట్టమే, టెంపరరీ లా. అయితే మరి ఎంతకాలం ఈ చట్టం అనేది అమల్లో ఉంటుంది అనే పాయింట్, టైం పీరియడ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే ఇవన్నీ రకరకాలుగా అడిగే ఆప్షన్స్ అండి. ఆర్డినెన్స్కి సంబంధించి ఫస్ట్ మనం రాష్ట్రపతి పరిమితులు చూసాము. రెండో పాయింట్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే టైం పీరియడ్ అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు సెషన్లోకి ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ని జారీ చేశాడు. ఆ ఆర్డినెన్స్ అనేది అమల్లోకి ఉంటుంది, ఆ చట్టం చేసిన ఆర్డినెన్స్.
తర్వాత కొద్ది రోజుల తర్వాత పార్లమెంట్ ఎప్పుడైతే సమావేశం అవుతుందో సమావేశమైన మొదటి రోజునే ఈ ఆర్డినెన్స్ని పార్లమెంట్లో పెడతారండి. పార్లమెంట్లో పెడతారు, ఏదో ఒక సభలో పెడతారు, లోక్సభలోనో రాజ్యసభలోనో పెడతారు, ఎవరో ఒక మినిస్టర్ ఎవరో ఒకరు పెడతారనమాట. అయితే ఈ లోక్సభలో లేకపోతే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆర్డినెన్స్ని మ్యాక్సిమం 6 వారాల లోపల ఆ ఆర్డినెన్స్ని వీళ్ళు అంగీకరించి ఓటు వేసి పాస్ చేయాలి. ఎంత అండి? 6 వారాల లోపల. ఒకవేళ గనక పార్లమెంటు సమావేశం అయినప్పటి నుంచి 6 వారాల లోపల రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ని ఓటింగ్ చేసి అంగీకరించకపోతే ఆ ఆర్డినెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది అనమాట, ఆర్డినెన్స్ ఎండ్ అయిపోతుంది. సో పాయింట్ ఏంటి అంటే రాష్ట్రపతి చేసిన ఆర్డినెన్స్ ఎప్పుడైతే తర్వాత పార్లమెంట్ సెషన్లోకి వస్తుందో, సమావేశంలోకి వస్తుందో, సమావేశమైన మొట్టమొదటి రోజునే ఈ ఆర్డినెన్స్ని పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో పెట్టినప్పటి నుంచి 6 వారాల వరకు ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి, 6 వారాల లోపల. ఒకవేళ గనక 6 వారాల లోపల ఆ ఆర్డినెన్స్ పార్లమెంట్లో పాస్ అవ్వకపోతే 6 వారాలు అయిపోయిన వెంటనే ఆ ఆర్డినెన్స్ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఒక రకంగా మనం చూడాలి, అంటే పార్లమెంట్ సమావేశం అయినప్పటి నుంచి 6 వారాలు. నెక్స్ట్ మనం ఏ రకంగా చూడాలి పాయింట్ అంటే, థియరటికల్గా మనం చూసుకున్నట్లయితే థియరీ పరంగా ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం లైఫ్ ఎంత అంటే, మ్యాక్సిమం కాలం ఎంత ఉండొచ్చు ఒక ఆర్డినెన్స్కి అని అడుగుతాడు. ఇక్కడ మనము 2 అంశాలని జోడిస్తే ఆర్డినెన్స్ పైన చర్చ జరుగుతుందండి. ఆర్డినెన్స్ పైన కూడా నార్మల్ చట్టంలాగే చర్చ జరుగుతుంది, ఓటింగ్లు జరుగుతాయి, 2 సభల్లో ఉంటాయి, 2 సభల్లో ఓటింగ్ జరగాలి, పాస్ అవ్వాలి. నార్మల్ చట్టం లాగేనండి, నార్మల్ బిల్లు లాగే పెడతారు. అది నార్మల్ బిల్లు పాస్ అయినట్టే పాస్ అవ్వాలన్నమాట ఆర్డినెన్స్ కూడా. అయితే మ్యాక్సిమం లైఫ్ అడిగినప్పుడు మనము 2 అంశాలను జోడిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకటి ఏంటి, ఫస్ట్ అంశం అంటే మనం ఏమనుకున్నాం, పార్లమెంటు ఒక సమావేశం జరిగిందనుకోండి, వెంటనే సమావేశం అయిపోయిన వెంటనే ఏదన్నా అర్జెంట్ మ్యాటర్ మీద రాష్ట్రపతి ఆర్డినెన్స్ చేశాడు అంటే మనం మ్యాక్సిమం లైఫ్ మాట్లాడాలి. కాబట్టి హైపోథెటికల్ ఈ సందర్భంలో అయితేనే మనకు మ్యాక్సిమం లైఫ్ వస్తుంది. అందుకని ఈ సందర్భం గురించి మాట్లాడుకోవాలి. ఏంటి ఆ సందర్భము, పార్లమెంట్కి ఒక సమావేశం అయిపోయిన వెంటనే ఏదైనా ఒక అర్జెంట్ మ్యాటర్ వచ్చింది, మరి అప్పుడు పార్లమెంట్ సమావేశంలో లేదు కదా, అయిపోయింది కదా, అప్పుడు రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు అనుకోండి. ఇమ్మీడియట్లీ ఒక సెషన్ అయిపోయిన వెంటనే ఒక ఆర్డినెన్స్ని జారీ చేశాడు. మరి మ్యాక్సిమం కాలం ఇంకొక ఆర్డినెన్స్కి ఎంత గ్యాప్ ఉండద్దు అని చెప్పాను ఇందాక నేను పాయింట్. అంటే ఒక సమావేశానికి ఇంకొక సమావేశానికి మ్యాక్సిమం గ్యాప్ ఎంత ఉండొచ్చు అని చెప్పాను ఇందాక, 6 months ఉండొచ్చు అని చెప్పాను. సో ఒక సమావేశానికి మరొక సమావేశానికి మ్యాక్సిమం 6 నెలలు గ్యాప్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమావేశం అయిపోయిన వెంటనే రాష్ట్రపతి కనుక ఆర్డినెన్స్ని జారీ చేస్తే మళ్ళీ ఇంకొక సమావేశం ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలకు జరిగింది అనుకోండి మ్యాక్సిమం కాలంకి. ఇది జరిగిన వెంటనే పార్లమెంట్లో పెడతాం కదండి ఆర్డినెన్స్ని. సో ఈ సమావేశంలో మనకి ఎంత లోపల ఇది పాస్ అవ్వాలి, 6 వారాల లోపల పాస్ అవ్వాలి, 6 weeks లోపల పాస్ అవ్వాలి. కాబట్టి ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం కాలం ఎంత, లైఫ్ ఎంత అంటే 6 నెలలు అండ్ 6 weeks అనమాట. 6 months 6 weeks ఈజ్ ది మ్యాక్సిమం లైఫ్ పీరియడ్ ఆఫ్ ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం కాలం ఎంత ఉండొచ్చు అంటే 6 నెలలు 6 వారాలు. ఎందుకంటే ఎక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు, ఇది 6 నెలల కన్నా ఎక్కువ ఉండకూడదు కదా, ఖచ్చితంగా మ్యాక్సిమం గ్యాప్ 6 నెలలే ఉండాలి. సమావేశం అయిన తర్వాత 6 వారాల కన్నా ఎక్కువ ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది కదా. కాబట్టి మ్యాక్సిమం కేసులో ఈ 6 వారాలు లాస్ట్ రోజు పాస్ చేశారనుకోండి, ఈ రకంగానే మనకి మ్యాక్సిమం లైఫ్ వస్తుంది. సో ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా అడుగుతాడు, మ్యాక్సిమం గ్యాప్ అన్నమాట, మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ ఒక ఆర్డినెన్స్. దీన్నే రకరకాలుగా వాడు ఆప్షన్స్లో ఇస్తాడు. 6 months 6 weeks ఎన్ని రకాలుగా ఇవ్వచ్చండి. 6 months 6 weeks అంటే మంత్స్లో చెప్పుకుంటే ఏమిటంటే మనం జనరల్గా 4 weeks ఒక మంత్ అనుకుంటే మనకి ఏమవుతుంది, 7 months 7.5 months అవుతుంది. 7.5 monthsగా ఆప్షన్ ఇవ్వచ్చు. లేదా ఇంకే రకంగా ఇవ్వచ్చు, 6 నెలలు 6 వారాలని రోజుల్లో అనుకోండి, 222 రోజులు, అంతేగా 6 months అంటే 180 days, 6 weeks అంటే 6 into 7 42, 80 180 22 ఎంత వస్తుందండి, 180 to 42 అంటే 222 days వస్తుంది. సో డేస్లో 222 days, 7.5 months, 6 months 6 weeks. వీక్స్ మొత్తం వీక్స్లో చెప్పుకుంటే 6 months అంటే ఎన్ని ఉంటాయి వీక్స్,
6 months అంటే 24 and 6 weeks. సో మనకు ఆ రకంగా వారాల్లో కూడా చెప్పుకోవాలి అంటే వీక్స్లో కన్వర్ట్ చేసుకోండి. 6 months 6 weeks కదా. ఒక మంత్కి ఎన్ని వీక్స్ ఉంటాయి? జనరల్గా 4 weeks అట్లా ఉంటాయి. సో 24 + 6 30 weeks అట్లా మనం చూసుకోవచ్చు. రకరకాలుగా ఇవ్వచ్చు ఆప్షన్స్ దీన్నే. కాబట్టి ఇది సెకండ్ పాయింట్ మీరు ఆర్డినెన్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది. మూడో విషయం, మనకి ఆర్డినెన్స్ పవర్ ఏదైతే ఉందో, ఆర్డినెన్స్ పవర్ ఇది ఫ్రీ అంటే చాలా నార్మల్ పవరా అండి అంటే కాదు, ఇది ఎక్స్ట్రాడినరీ పవర్. అంటే ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు సాధారణంగా ఇష్టం ఉన్నట్లు జారీ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు అనమాట. ఇది ఒక రేర్ కేసెస్లో బాగా అవసరమైన అంశాలపైన, అర్జెంట్ మ్యాటర్స్ పైన మాత్రమే చేయాలి ఈ ఆర్డినెన్స్ పవరు. ఇది మనకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఎప్పుడైనా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దేశం మొత్తటం చాలా పెద్ద గొడవలు జరిగాయి. క్రిమినల్ లాని అమెండ్మెంట్ చేయండి, క్రిమినల్ చట్టంని బాగా కఠిత్వం చేయండి అని. అప్పుడు మరి పార్లమెంట్ సమావేశంలో లేదు. సరే, పార్లమెంట్ సమావేశం అయ్యాక మేము దాని గురించి చూస్తాము అన్నారు అనుకోండి, అప్పుడు ప్రభుత్వం చాలా గొడవలు జరిగిపోతాయి. మరి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందుకనే రాష్ట్రపతి చేత క్రిమినల్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్లో దాన్ని పెట్టారు, పార్లమెంట్లో అది పాస్ చేశారు, దాంతో అది క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ అయ్యిందనమాట. సో ఆ రకంగా ఇది రేర్ కేసెస్లోనే వాడాలి, ఫ్రీక్వెంట్గా ఇష్టం ఉన్నట్టు వాడకూడదు. ఈ ఆర్డినెన్స్ పవర్ అనేది జనరల్గా ఏ కంట్రీ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరగలేదండి. అంటే యూఎస్ఏ ప్రెసిడెంట్కి కూడా ఈ ఆప్షన్ లేదు ఆర్డినెన్స్లు. యూకే యొక్క హెడ్కి కూడా లేదనమాట ఈ ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం. ఇది మన భారతదేశానికి ప్రత్యేకంగా పెట్టారు. ఇది చాలా పెద్ద పవర్ అన్నమాట. ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్డినెన్స్కి సంబంధించి ఒక పాయింట్ చూడాల్సింది ఏంటి అంటేనండి, కేసెస్ గురించి చూద్దాం. సుప్రీంకోర్టు కేసుల గురించి చూద్దాం. ఆర్డినెన్స్కి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రస్తావించిన కేసెస్ గురించి చూద్దాం. సుప్రీంకోర్టులో ఆర్డినెన్స్ పరంగా మనకి వచ్చిన కేసు ఫస్ట్ ఏంటి అంటే కూపర్ కేస్. ఇది 1970 కూపర్ కేస్ 1970. సో కేసెస్ అనేది చూద్దామండి. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మనం కేసెస్కి వెళ్ళే ముందు మనకి జీజేపీ తెలుగు యాప్కి సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ అండి. జీజేపీ తెలుగు యాప్కి సంబంధించి లాస్ట్ డేట్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే ప్రోమో కోడ్ హోమ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఈ ప్రోమో కోడ్కి ఈరోజు లాస్ట్ డేట్ అండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉన్న ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే ఈ కోర్స్ అనేది మీరు చూడొచ్చు, యాప్లో సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఈ కోర్సులో మీకు అర్థమెటిక్కి సంబంధించిన టోటల్ కంటెంట్ అనేది వస్తుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు 9160085856కి వాట్సాప్ చేయొచ్చు. ఇది ఛానల్ యొక్క అఫీషియల్ వాట్సాప్ నెంబర్ అనమాట. మీరు వాట్సాప్లో పెడితే డెఫినెట్గా టీం వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి మీ సందేహాలు తీర్చడం జరుగుతుంది. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కూపర్ కేస్ 1970 గురించి మనం చూసినప్పుడు సుప్రీంకోర్టు కూపర్ కేసులో ఏం చెప్పింది అంటే, ఇందాక మనం ఈ పాయింట్ నేర్చుకున్నాం ఏంటి, సెకండ్ ప్రెసిడెంట్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ప్రెసిడెంట్ వాటిని ఇంపార్టెంట్ అర్జెంటుగా భావిస్తేనే ఆ ఆర్డినెన్స్ని జారీ చేయాలి అని మనకు పాయింట్ నోట్ చేసుకున్నాం. ఆ కూపర్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ప్రెసిడెంట్ తప్పుడు ఉద్దేశంతో, దురుద్దేశంతో, మాలఫైడ్ ఉద్దేశంతో ఆర్డినెన్స్లు జారీ చేయకూడదు. చేస్తే సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ని కొట్టివేయవచ్చు, సుప్రీంకోర్టులో ప్రశ్నించవచ్చు. ఏమని? ప్రెసిడెంట్ తప్పుడు ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆర్డినెన్స్లు జారీ చేశాడు, అక్కడ ఆర్డినెన్స్ని అర్జెంటుగా జారీ చేయవలసిన అవసరం ఆర్డినెన్స్ రూపంలో లేదు అని ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. సుప్రీంకోర్టు కనుక ఎస్ రాష్ట్రపతి దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ని జారీ చేశాడు, అది అవసరం లేదు అని భావిస్తే సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ని కట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఏపీలో గవర్నర్ చేసిన ఆర్డినెన్స్ పైన ఎవరన్నా వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ. వెళ్ళినప్పుడు గవర్నర్ అది దురుద్దేశంతో ఆర్డినెన్స్ని జారీ చేశాడు, అది అర్జెంటే లేదు అని ఎవరైనా వేస్తే సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించి, ఒకవేళ సుప్రీంకోర్టు హైకోర్టు అది
భావిస్తే నిజంగానే అట్లాగా జరిగింది అని ఆర్డినెన్స్ని కొట్టివేయవచ్చు. సో కూపర్ కేసులో సుప్రీంకోర్టు ప్రధానంగా ఏం చెప్పింది అంటే రాష్ట్రపతి కంపల్సరీ ఆ అంశం చాలా ముఖ్యమైనది, చాలా అర్జెన్సీ ఉంది, అందుకే ఆర్డినెన్స్ని జారీ చేయాలి అని అతను విశ్వాసిస్తేనే ఆర్డినెన్స్ని జారీ చేయాలి. దురుద్దేశంతో ఆర్డినెన్స్లు జారీ చేయకూడదు. అయితే మనకి ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వానికి ఇట్లాంటివి నచ్చవు కదండి. ఎందుకంటే గవర్నర్ ప్రెసిడెంట్ చేశాడు అంటే ప్రభుత్వం చెప్తాను. ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇందిరాగాంధీ మెయిన్లీ 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 ద్వారా ఏం చెప్పింది అంటే ఇందిరాగాంధీ రాష్ట్రపతి ఇష్టమండి ఆర్డినెన్స్లు జారీ చేసేది. అతను దురుద్దేశంతో చేశాడా, మంచి ఉద్దేశంతో చేశాడా, సహుద్దేశంతో చేశాడా, అది కోర్టులకు అనవసరం. కోర్టులు మీరు మీ పని చూసుకోండి, వాడు ఏ ఉద్దేశంతో చేశాడో మీకెందుకు అని చెప్పి రాష్ట్రపతి ఏ ఉద్దేశంతో చేసినా ఆర్డినెన్స్ చెల్లుతుంది, కోర్టులు ప్రశ్నించే హక్కు లేదు అని చెప్పి ఈ చట్టం ద్వారా చేశారనమాట. సో సుప్రీంకోర్టుకి అధికారం లేదు, అది ప్రశ్నించే అధికారం లేదు అని చెప్పింది. మరి అది తప్పు కాబట్టి మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా మళ్ళీ పెట్టారు. ఏమని, ఈ 38 రాజ్యాంగ సవరణలో చెప్పింది తప్పు, సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుంది, రాష్ట్రపతి యొక్క ఉద్దేశంని ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఒకవేళ కనుక దురుద్దేశంతో మాలఫైడ్ ఇంటెన్షన్తో ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ అవసరం లేకపోయినా జారీ చేస్తే సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయచ్చు అని చెప్పి మళ్ళీ తిరిగి 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా చేర్చడం జరిగింది. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనకి ఆర్డినెన్స్కి సంబంధించిన కేసు రెండోది ఏంటి అంటే, రెండో కేసు ఆర్డినెన్స్కి సంబంధించింది డీసీ వాద్వా కేసు. డీసీ వాద్వా కేసు మనకి 1987 అండి ఇయర్. డీసీ వాద్వా కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఈ ఆర్డినెన్సెస్ అనేవి రేర్ కేసెస్లోనే వెయ్యాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అర్జెంట్ రేర్ కేసెస్లోనే వాడాలి, ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. పదే ఆర్డినెన్స్ల ద్వారా ఒక చట్టాన్ని కొనసాగిస్తూ పోకూడదు. ఎందుకు అంటే బై ఇన్హెరెంట్ డెఫినేషన్ ఏంటండి ఆర్డినెన్స్ అంటే అర్జెంట్ మ్యాటర్లో టెంపరీగా చేసిన చట్టం. మరి మీరు ఆర్డినెన్స్ ద్వారా పెంచుకుంటూ వెళ్ళిపోతే అది ఫండమెంటలీ రాంగ్. అది ఏం జరిగిందంటే అండి బీహార్ తెలిసిందే కదా, ఇట్లాంటి వాటికి బీహార్ వాళ్ళు నేర్చుకున్నారు. ఏదైనా చట్టం చేయాలి అంటే ఆర్డినెన్స్ల ద్వారా చేయొచ్చు అని. ఏదో కాంట్రవర్షియల్ చట్టం పట్టుకొస్తారు, అది తెలుసు వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో అసెంబ్లీలో పాస్ అవుదని. వీళ్ళు ఏం చేస్తారు అంటే గవర్నర్కి చెప్తారు, అరే గవర్నర్ బై ఈ ఆర్డినెన్స్ని నువ్వు జారీ చేయి అంటారు. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ఆర్డినెన్స్ ఎన్నాళ్ళు ఉంటుంది, మ్యాక్సిమం 6 నెలలు 6 వారాలు ఉంటాయి. అది కాంట్రవర్షియల్, అసెంబ్లీలో పాస్ అవ్వదు. ఇది మళ్ళీ ఎండ్ అయిపోతుంది కదా, ఆర్డినెన్స్ ఎండ్ అయిపోతుంది కదా. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వము వెంటనే ఎండ్ అయిపోయిన వెంటనే ఆర్డినెన్స్ని మళ్ళీ కొత్తగా గవర్నర్తో జారీ చేయిస్తున్నారు. అదే ఆర్డినెన్స్ని ఎటువంటి మార్పులు చేయకుండా. సో ఇంకొక 6 నెలలు 6 వారాలు పొడిగిస్తున్నారు. మళ్ళీ అది ఎండ్ అయిపోతుంది ఆర్డినెన్స్, మళ్ళీ అదే దాన్ని ఇంకొక 6 నెలలు 6 వారాలు అట్లా పొడిగించుకుంటూ వీళ్ళు 1, 2, 3 అట్లాగే ఎన్ని ఆర్డినెన్స్లు ఇచ్చారు తెలుసా అండి. ఒకటే అంశం పైన 256 ఆర్డినెన్స్లు జారీ చేశారు ఒకటే అంశం పైన. దాన్ని పొడిగించుకుంటూ 256 ఆర్డినెన్స్లు ఇచ్చుకుంటూ పోయారనమాట రకరకాల కాలంలో, డిఫరెంట్ టైమ్స్లో. అంటే ఒకటే టైంలో కొన్ని, అంటే అదే అంశం పైన 256 సార్లు ఆర్డినెన్స్లు ఎప్పటికెప్పుడు అంటే డిఫరెంట్ ఆర్డినెన్స్లు అవసరం లేని దానికి అదే రిలేటెడ్ టైంకి ఇచ్చుకుంటూ పోయారనమాట. ఈ 1967-87 మధ్యలో 67-81 మధ్యలో అంటే ఈ కాలంలోనే గవర్నర్ ఆఫ్ బీహార్ చేత బీహార్ ప్రభుత్వం 256 ఆర్డినెన్స్లు జారీ చేయించింది. అరే ఆర్డినెన్స్ అంటే రేర్ కేసెస్లో వాడాలి భయ్, మీరు చేసిన చట్టాల కన్నా ఆర్డినెన్స్లే ఎక్కువ ఉంది అంటే మీరు మీ ప్రకారం చట్టాలు చేయాలంటే ఆర్డినెన్స్ రూపంలోనే చెయ్యాలి అన్నట్టు మీరు నేర్చుకున్నట్టున్నారు, అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు బాగా మందలించిందనమాట. సో సుప్రీంకోర్టు చెప్పింది ఓన్లీ అర్జెంట్ విషయాలు అయితేనే ఆర్డినెన్స్లు చెయ్యాలి, అది టెంపరీ మాత్రమే. ప్లస్ సుప్రీంకోర్టు ఈ కేసులోనే ఏం చెప్పింది అంటే ఒక అంశం పైన ఏదన్నా ఆర్డినెన్స్ను జారీ చేస్తే పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత ఒకవేళ ఆర్డినెన్స్ పాస్ అవ్వకపోతే మళ్ళీ అదే అంశం పైన తిరిగి ఆర్డినెన్స్ను జారీ చేయడము తప్పు అని చెప్పింది. అంటే ఏంటి, ఒక అంశం పైన ఏదన్నా ఒక ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత పార్లమెంట్లో ఆ బిల్ పెట్టిన తర్వాత ఆర్డినెన్స్ని అది ఒకవేళ పాస్ అవ్వకపోతే మరి అదే ఏం మార్పులు చేయకుండా అదే ఆర్డినెన్స్ని మళ్ళీ రాష్ట్రపతి చేత జారీ చేయిస్తే అది తప్పు, అట్లా చేయకూడదు అని
సుప్రీంకోర్టు డీసీ వాద్వా కేసులో చెప్పడం జరిగినది. పాయింట్ ఓకే అండి. నెక్స్ట్ మనం దీనికి సంబంధించింది ఏదైతే చేసామో మనం బ్రీఫ్గా చూసుకుందాం. పాయింట్స్ లాగా ఏదైతే మనం చదివామో ఆర్డినెన్స్ల గురించి. సో ఇక్కడ చూడండి, 123 నిబంధన ప్రకారం అంటే ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు సాధారణ పరిపాలన నిర్వహణకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. ఏ ఆర్టికల్ అంటాడు? 123 ఆర్టికల్ అంటాం. మనం ఇందాక అనుకున్నట్టు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న ఏ దేశానికి అధినేతకు ఈ ఆర్డినెన్స్ పవర్ అనేది లేదు. మన భారతదేశం రాష్ట్రపతికి ఇచ్చారు మరి ఈ అధికారంని. అసలు ఈ ఆర్డినెన్స్ అనే ప్రస్తావన ఎక్కడొచ్చిందంటే మొట్టమొదటిసారి 1861 కౌన్సిల్స్ యాక్ట్ అని ఉంటుందండి. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మన భారత్కి హెడ్గా గవర్నర్ జనరల్ ఉండేవారు. ఈ గవర్నర్ జనరల్కు ఈ అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం 1861 కౌన్సిల్ యాక్ట్. ఫస్ట్ టైం మన ఇండియాలో గవర్నర్ జనరల్కి 1861 కౌన్సిల్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం పూర్వం 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కు ఉండేది. పార్లమెంట్ ఆర్డినెన్స్లను సమావేశమైన 6 వారాల లోపల ఆమోదిస్తే అవి చట్టాలు అవుతాయి లేదా రద్దు అవుతాయి. సో ఒక ఆర్డినెన్స్ యొక్క జీవితకాలం ఎంత అని మనకు చెప్పినప్పుడు ఏమని చెప్పాలి? 6 నెలల 6 వారాలు. అదే పార్లమెంట్ సమావేశమైన తర్వాత మ్యాక్సిమం ఎంత టైం ఉంటుంది అంటే 6 వారాలు. పార్లమెంట్ సమావేశమైన తర్వాత ఎంతకాలం అంటే 6 వారాలు. మొత్తం మీద ఎంత అంటే 6 నెలల 6 వారాలు. నెలల్లో మనం చూసుకున్నట్లయితే 7.5 నెలల దాకా దాదాపుగా ఉంటుంది. రోజుల్లో అంటే 222 రోజులు ఉంటుంది, 222 డేస్ ఉంటుంది. నెక్స్ట్, సుప్రీంకోర్టు కోపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1970 కేసులో దురుద్దేశ కారణాలతో చేసిన ఆర్డినెన్స్లను న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చును, అనగా న్యాయ సమీక్ష అధికారంకు గురి అవుతుంది, జ్యుడిషియల్ రివ్యూకి గురవుతుందని చెప్పింది. ఏ కేసులో? కోపర్ కేసులో. సో ప్రశ్న ఏమడుతుంది ఎగ్జామినేషన్స్లో? సుప్రీంకోర్టు ఏ కేసులో ఆర్డినెన్స్ దురుద్దేశానికి ఒకవేళ చేసినట్టు కారణాలతో చేసినట్లయితే ఆర్డినెన్స్ని న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది అంటే కోపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చింది. నెక్స్ట్, మార్పులు చేర్పులు చేయకుండా ఆర్డినెన్స్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సంషేర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 1974లో స్పష్టం చేసింది. ఇంకో కేసు యాడ్ చేసుకోండి ఆర్డినెన్స్కి సంబంధించి, సంషేర్ కేసు అనమాట వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 1974. ఇందులో మనం ఇందాక అనుకున్నాం కదండి పాయింట్, ఒకటే అంశం పైన ఆర్డినెన్స్ని చేసి అది ఒకవేళ పార్లమెంట్లో పెట్టిన తర్వాత అది పార్లమెంట్లో పాస్ అవ్వకపోతే మళ్ళీ సేమ్ ఇష్యూ పైన మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ని జారీ చేయడం తప్పు అని మనం అనుకున్నాం కదా. అది ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. ఎప్పుడు చెప్పింది? 1974 సంషేర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సార్ ఆర్డినెన్స్ పార్లమెంట్లో పాస్ అవ్వలేదు, మరలా దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టచ్చు అని అడుగుతున్నారు దేవకొప్పుల గారు. జనరల్గా మనకి అంటే థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టచ్చండి. పార్లమెంట్లో ఏదన్నా ఒక బిల్ పాస్ అవ్వకపోతే జనరల్గా పెట్టవచ్చు. కాకపోతే థియరీ పరంగా ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ఏ ఆర్డినెన్స్ నన్నా ఏ బిల్ నన్నా పార్లమెంట్లో పెట్టినప్పుడు అవి కంపల్సరీ 99.9999% ఆఫ్ కేసెస్లో పాస్ అయిపోతాయండి. ఒకవేళ ఏదన్నా బిల్లు జనరల్గా ప్రభుత్వం పెట్టి ఆ బిల్లు పాస్ అవ్వకపోతే ప్రభుత్వానికి మెజారిటీ లేదని అర్థం వస్తుంది, ప్రభుత్వం పడిపోయే సందర్భం వస్తుంది. కాబట్టి జనరల్గా ఏ బిల్స్ ఏ ఆర్డినెన్స్ పార్లమెంట్లో పాస్ అవ్వకుండా ఉండవండి, అన్నీ పాస్ అయిపోతాయి. కానీ థియరీ పరంగా మనం మాట్లాడుకోలేము కాబట్టి అట్లా మాట్లాడుకుంటాం, ఒకవేళ పాస్ అవ్వకపోతే రద్దు అవుతాయి అని చెప్పి. కాకపోతే అట్లా జరగవన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో నడిచేది ప్రతిదీ నెంబర్ గేమ్ అనమాట, నెంబర్స్తో నడుస్తుంటుంది. ఆ మెజారిటీ నెంబర్స్ గేమ్. నెంబర్ సంఖ్యాబలం ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం ఏదన్నా సంఖ్యాబలం ఉంటుంది కాబట్టి చేయగలుగుతుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ని తీసివేయాలనుకున్నారు అంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెజారిటీ లేదు. మరి ఏ చట్టమైనా చేయాలి అంటే రెండిట్లో అవ్వాలి, పాస్ అవ్వాలి. ఇక్కడ పాస్ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు. దాని చేత ఇప్పుడు రాజధానిని మార్చాలి, ఇక్కడ పాస్ అయిపోద్ది వెంటనే, ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ మెజారిటీ టీడీపీకి ఉంది, దాని చేత దీన్ని రద్దు చేసి పడేస్తే తను అనుకున్నవి వెంటనే చేయవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని రద్దు చేయాలని తీర్మానం పంపడం అయింది పార్లమెంట్లో. అది ఇంకా ఓటింగ్ జరగాలన్నమాట. సో జ్యుడిషియరీ రివ్యూ ఉంది అని జ్యుడిషియరీ రివ్యూ అండి అంటే మనకి న్యాయ సమీక్ష చేయవచ్చు అంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంది అనే పాయింట్ అనమాట. అది మనకి కూపర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది.
అదేనండి అభిలాష్ గారు, వాట్ అబౌట్ కూపర్ కేసు అంటున్నారు కదా. కూపర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే, మాలఫైడ్ ఇంటెన్షన్తో, దురుద్దేశంతో రాష్ట్రపతి ఒకవేళ ఆర్డినెన్స్లు జారీ చేస్తే దురుద్దేశంతో జారీ చేశాడు అని కోర్టులో ప్రశ్నించవచ్చు. కోర్టు పరిశీలించిన తర్వాత నిజంగానే అక్కడ అవసరం లేదు, దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ జారీ చేశాడు అని కోర్టు భావిస్తే ఆర్డినెన్స్ని స్ట్రక్ డౌన్ చేస్తుంది, కొట్టివేస్తుంది. లలిత గారు, 1861 కౌన్సిల్ యాక్ట్లో బ్రిటిష్ గవర్నమెంట్ వైస్రాయ్ని అడగకుండానే గవర్నమెంట్ అంటే సంథింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. 1861లో సంథింగ్ క్వశ్చన్ 1861లో గవర్నర్ జనరల్కి అధికారం ఇవ్వడం జరిగిందండి. గవర్నర్ జనరల్ అన్న వైస్రాయ్ అన్న ఒకటే అనమాట. గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్, ఇది మనం మోడర్న్ హిస్టరీలో చూస్తాం. డిఫరెన్స్ ఏంటి, గవర్నర్ జనరల్కి వైస్రాయ్కి డిఫరెన్స్ ఏంటి మోడర్న్ హిస్టరీలో చూస్తాం. ఇదే వ్యక్తి ఒకవేళ ప్రిన్స్లీ స్టేట్స్తో, సంస్థానాలతో వ్యవహరిస్తే వైస్రాయ్ అంటాము. అదే వ్యక్తి డైరెక్ట్గా బ్రిటిష్ క్రింద ఉన్న భూభాగాలను వ్యవహరిస్తే గవర్నర్ జనరల్ అంటాం. రెండు ఒక అతనికే ఉంటాయి అన్నమాట. గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్, వైస్రాయ్ అన్న గవర్నర్ జనరల్ అన్న ఒకటే అతను. 1861 కౌన్సిల్ యాక్ట్ ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట అధికారం. ఏదన్నా ఆర్డినెన్స్లు జారీ చేయొచ్చు అంటే అతను డైరెక్ట్గా చేయవచ్చు అనే అధికారం. సార్ ఆర్టికల్ 360 టైంలో ఆర్డినెన్స్ ఏం చేస్తారు అంటే ఆర్డినెన్స్ జారీ చేస్తారండి. ఆర్టికల్ 360 ఉన్నంత వరకు ఉన్న సమయంలో ఆర్డినెన్స్ వేయకూడదు అని ఏం లేదు. ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ ఆర్డినెన్స్లు జారీ చేయొచ్చు, అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఆర్డినెన్స్ ఎప్పుడన్నా చేయొచ్చండి, ఈ టైంలో చేయకూడదు అంటే జనరల్గా పార్లమెంట్ సమావేశంలో ఉన్నప్పుడు చేయకూడదు, అది బేసిక్ మ్యాటర్. పార్లమెంట్ సమావేశంలో లేదు అంటే ఎప్పుడన్నా జారీ చేయొచ్చు ఆర్డినెన్స్లు ఉన్నాయే వాటికి కదండి. ఎమర్జెన్సీ టైంలో ఎలా సార్ అంటున్నారు చరణ్ కుమార్. ఎమర్జెన్సీ టైంలో ఎలాంటి ఆర్డినెన్స్లు ఎట్లా జారీ చేయొచ్చు అంటే జారీ చేయొచ్చండి. ఆర్డినెన్సెస్ ఎమర్జెన్సీ టైమ్స్లో జారీ చేయవచ్చు. అంటే రిపీట్ చేసుకుంటూ వెళ్తారు అనమాట, ఆర్డినెన్స్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తారు ఎమర్జెన్సీ టైంలో. మోహన్ రావు గారు ఏదో అడుగుతున్నారు సార్, స్టేట్ లెజిస్లేచర్లో గవర్నర్ రిటర్న్ చేసిన బిల్లు గవర్నర్కు తిరిగి వస్తుంది కదా, ఆ బిల్లు ప్రెసిడెంట్కి పంపవచ్చా? లేదండి, కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. మోహన్ రావు గారు, ఒక బిల్లు తిరిగి రిటర్న్ పంపినప్పుడు మళ్ళీ గవర్నర్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ గవర్నర్ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ గవర్నర్ కనుక ప్రెసిడెంట్కి పంపాలి అంటే ఫస్ట్ టైమే పంపాలండి, మళ్ళీ తిరిగి వచ్చిన బిల్ని ప్రెసిడెంట్ దగ్గర పంపడానికి ఉండదు. కంపల్సరీ యాజ్ టు సైన్. మోహన్ రావు గారు అడిగారు. స్టేట్ ఫార్మేషన్ క్లాస్ ఆల్రెడీ మనం చూసేసామండి. సమ్వన్ ఆస్కింగ్, భార్గవ రవితేజ గారు, మీరు పార్ట్ 1 యూనిట్ 1 అంటే మనకి పార్ట్ 1 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ చాప్టర్లో చూసాం. ఆర్టికల్ 3 పరంగా మాట్లాడుకున్నప్పుడు ఆ పాయింట్ మాట్లాడుకున్నాం. రాష్ట్రాలు ఏ విధంగా ఏర్పాటు చేయొచ్చు, ప్రాసెస్ ఏంటి, అవన్నీ మనం చూసామండి. స్టేట్ ఫార్మేషన్ టాపిక్. ఎన్ని ఆర్డినెన్స్ అన్నా చేయొచ్చా సార్ అంటే సుమన్ గారు, ప్రాక్టికలీ ఎన్ని ఆర్డినెన్స్ అన్నా చేయొచ్చండి, అంటే జనరల్ థియరటికలీ. కానీ ప్రాక్టికలీ అది కరెక్ట్ కాదనమాట. రాష్ట్రపతి కూడా చెప్తాడు, చూడండి ఆర్డినెన్స్ ఊరికనే జారీ చేయవద్దు నా చేత, ఇది రేర్ కేసెస్, ఇంపార్టెంట్ కేసు, అర్జెంట్ కేసులోనే చేస్తే మంచిది అని. షేక్ షారుఖ్ గారు, సార్ ఆర్డినెన్స్ జారీ చేయడానికి బిల్లు పెట్టాల్సిన అవసరం లేదా సార్ అంటే అవసరం లేదండి. ఆర్డినెన్స్ మనకి జారీ చేసేదే ఎప్పుడు, బిల్లు పెట్టాలంటే పార్లమెంట్ సమావేశం ఉండాలి కదా, సమావేశంలో లేనప్పుడే ఆర్డినెన్స్ చేస్తాం. అట్లాంటిది మళ్ళీ ఆర్డినెన్స్ చేయాలి అంటే పార్లమెంట్లో బిల్ పెట్టాలి అంటే ఇట్స్ నాట్ ద కేస్ అండి. బిల్ ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆర్డినెన్స్ జారీ చేయాలంటే బిల్ పెట్టాలి అని ఏముండదు. కానీ ఆర్డినెన్స్ చేసిన ఆర్డినెన్స్ని మళ్ళీ పార్లమెంట్ సమావేశమైనప్పుడు బిల్ పెట్టి దాన్ని చట్టంగా చేసుకోవాలి. స్టేట్ ఫార్మేషన్ ఆల్రెడీ అయిపోయిందండి. చాలామంది ఎందుకు అడుగుతున్నారు స్టేట్ ఫార్మేషన్ క్లాస్ అని. స్టేట్ ఫార్మేషన్ ఆల్రెడీ అయిపోయిందంటే లాస్ట్ మనం స్టార్టింగ్లోనే పార్ట్ 1 యూనియన్ అండ్ టెరిటరీలోనే మనం చూసామన్నమాట. అది మోహన్ రావు గారు మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారు. మనకి గవర్నర్ రిటర్న్ చేసిన బిల్ గవర్నర్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలండి, ప్రెసిడెంట్కి పంపకూడదు. ప్రెసిడెంట్కి పంపాలంటే మళ్ళీ అతను ఖచ్చితంగా ఫస్ట్ టైమే పంపాలి.
గౌతమి గారు అడుగుతున్నారు, ఇలా ఆర్డినెన్స్ని ప్రవేశపెట్టాక అది బిల్ అవ్వడానికి ఓటింగ్ మెథడ్ యాజ్ యూజువల్ ఓటింగ్ మెథడ్నే ఫాలో అవుతారు. యాజ్ యూజువల్ అండి, ఆర్డినరీ ఇష్యూస్ పైన ఆర్డినెన్స్ చేస్తారు. సో యాజ్ యూజువల్ ఆర్డినరీ బిల్ ఎట్లాగైతే ఓటింగ్ జరుగుద్దో సింపుల్ మెజారిటీ వాటి రకంగానే మనకి ఓటింగ్ జరుగుద్ది, పాస్ అవుతుంది. సేమ్ నథింగ్ డిఫరెన్స్ అనమాట. ఎప్పుడైతే చట్టం అవుతుందో పార్లమెంట్ పాస్ చేశాక ఆర్డినెన్స్ పెర్మనెంట్ అయిపోతుంది. అప్పటి వరకు అది టెంపరీ లాగా అనమాట. ఎస్ అండి, అది యాక్ట్ అవ్వడానికి నార్మల్గానే పాస్ చేయాలి. శశికళ గారు మళ్ళీ క్లాసెస్ చూడొచ్చు అంటే చూడొచ్చండి, మనకి వీడియోస్లో ఎప్పటికీ ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ సీ. మీరు తర్వాత నోట్స్ కూడా రాసుకోండి, తర్వాత చూసి ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా చూడండి. సో దట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ దట్ పాయింట్. మోహన్ రావు గారు, సార్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు స్టేట్ యూపీ కదా, అతను తన స్టేట్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చా అంటున్నారు. జనరల్గా మనకి రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి చెందిన అతను అని కాదండి, ఇండియా మొత్తానికి రాష్ట్రపతి నెంబర్ 1. నెంబర్ 2, తన స్టేట్ని లేకపోతే తన ఊరిని తన గ్రామాన్ని డెవలప్ చేసుకోవచ్చు అంటే అది పర్సనల్ అనమాట. అంతేగాని అతనికి ఏమి డెవలప్ చేసుకోవడానికి, అతని రాష్ట్రం డెవలప్ చేసుకోవడానికి ప్రత్యేక అధికారాలు లేకపోతే ప్రత్యేక ఇది ఉండదు. అతను పర్సనల్గా తన ఊరిని ఏదో డెవలప్ చేసుకోవాలి అవి ఇవి అంటే చేసుకోవచ్చు. అంతేగాని తను యూపీ నుంచి వస్తాడు కాబట్టి యూపీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యూపీని డెవలప్ చేయాలి అంటే ఇట్ ఈస్ అప్ టు యూపీ గవర్నమెంట్ అండి, నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రీజన్స్కి అతీతంగా ఉండాలి, రీజన్స్కి కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి రాష్ట్రపతి అన్నతను. నేను ఆ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ప్రాంతీయ అభిమానంతో ఆ ప్రాంతంకే నేను మక్కువ చూపిస్తానంటే అట్లా అవ్వదండి. వాట్సాప్ క్వశ్చన్ పెట్టాను చూడండి ఒకసారి అంటున్నారు. రవికుమార్ గారు కింద కామెంట్స్ పెట్టేసండి, ఎందుకంటే వాట్సాప్ అనేది జీజేపీ టీమ్ వాళ్ళదండి. సో ఐ వోంట్ బి నోయింగ్ మీరు ఏం పెట్టారని. ప్లస్ చాలా వస్తుంటాయి మీ క్వశ్చన్స్, చూడడానికి వాళ్ళకి కూడా కొంచెం కష్టమవుతుంటుంది. అందుకని మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే కమెంట్స్ కింద పెట్టేసేయండి. జనరల్గా మనకి జీజేపీ తెలుగు యాప్ వాటి గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే వీటికి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. జనరల్ మీకు ఏదైనా సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. జీజేపీ తెలుగు యాప్ టెలిగ్రామ్కి వాటికి సంబంధించి ఉంటే మీరు నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే వాట్సాప్లో కూడా వాళ్ళకన్నా చాలా మెసేజెస్ వచ్చేయడంతో టీం కన్నా అంటే లిటిల్ బిట్ డిఫికల్ట్ అనమాట టు రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. అట్లాగేం లేదండి, చాలామంది మనకి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ అనేది చూస్తున్నారు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్లో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేయండి, డెఫినెట్గా ఉంటుంది, లేకపోవడం అన్నట్టు ఏముండదు. ప్రస్తుతం ఏపీ కౌన్సిల్ స్టేటస్ ఏంటి అంటే ఉంది అండి, లాస్ట్ క్లాస్లోనే క్లియర్గా పాయింట్ మాట్లాడుకున్నాం. సమ్వన్ ఆస్కింగ్, ద్రోణాదుల మధు గారు, ప్రస్తుతం మనకి ఏపీ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. పార్లమెంట్లో ఒకవేళ పాస్ అయితే రద్దు తీర్మానం రద్దు అవుతుంది, అప్పటి వరకు ఉంటుంది. క్వాలిఫైడ్ వీటో పైన సిఏఏ చేయొచ్చని ప్రసాద్ సింగవరపు గారు అడుగుతున్నారు. అసలు మన భారత ప్రధానికి క్వాలిఫైడ్ వీటో ఉండదండి, అది ఓన్లీ యూఎస్ఏ ప్రెసిడెంట్కే ఉంటుంది క్వాలిఫైడ్ వీటో. మన ఇండియన్ ప్రెసిడెంట్కి ఉండదన్నమాట క్వాలిఫైడ్ వీటో. సో ఇవి అండి ఆర్డినెన్స్కి సంబంధించి పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. కేసెస్, టైం పీరియడ్ అవన్నీ మనము చూసాం కదా, అవన్నీ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. హూ విల్ రికమెండ్ ప్రెసిడెంట్ టు ఇష్యూ ఆర్డినెన్స్ అని అడుగుతున్నారు దినేష్ అల్లాడి గారు. ప్రీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి, రాష్ట్రపతికి ఏదన్నా సరే వీలే అనమాట. ప్రెసిడెంట్కి ఏది సూచించినా వీలే సూచిస్తారు. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి సూచిస్తారు, ప్రెసిడెంట్ ఆ వీలే అని చెప్తే అది చేస్తారనమాట. ఆర్టికల్ చెప్పండి. ఆర్టికల్ 1 ఆర్డినెన్స్కి సంబంధించి ఒకటే ఆర్టికల్ అండి, ఆర్టికల్ 123. ప్రెసిడెంట్ ఆర్టికల్కి సంబంధించి ఆర్టికల్ 123. ఆర్డినెన్స్ ఈక్వల్ టు యాక్టా సార్ అని బొంతు రామకృష్ణ గారు అడుగుతున్నారు. ఎస్ అండి, ఆర్డినెన్స్ మనకి యాక్ట్తో సమానం. ఎప్పుడు పార్లమెంట్లో బిల్గా పెట్టి పాస్ అయిన తర్వాత యాక్ట్. ఆర్డినెన్స్లో ఉన్నప్పుడు కూడా యాక్ట్ అండి. నార్మల్ చట్టంకి ఏదైతే పవర్ ఉంటుందో అధికారం ఉంటుందో ఆర్డినెన్స్ ఉన్నప్పుడు కూడా అంతే అధికారం అంతే పవర్ ఉంటుంది.
టెలిగ్రామ్ ఇస్ నాట్ ఓపెనింగ్ అంటున్నారు కొంతమంది. చూడాలండి, నేను ఇన్ఫామ్ చేస్తాను టీంకి. కానీ జనరల్గా టెలిగ్రామ్కి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మరి ఒకవేళ ఇన్ఫామ్ చేస్తానండి. ఒకవేళ ప్రెసిడెంట్ లేకపోతే ఆర్డినెన్స్ ఎవరు చేస్తారు అని కింతాడ ప్రవీణ్ అడుగుతున్నారు. మీ క్వశ్చన్లో ఒక ఫండమెంటల్ మిస్టేక్ ఉందండి. ఒకవేళ ప్రెసిడెంట్ లేరు అనేది తప్పు, పెద్ద తప్పు అనమాట అది. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పా, ఆర్టికల్ 52 మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడన్నా సరే రాష్ట్రపతి అనే అతను ఖాళీగా ఉండకూడదు. ఎవరో ఒకరు రాష్ట్రపతి పదవిని ఉంచాలి. రాష్ట్రపతి లేకుండా పరిస్థితి అనేది ఉండకూడదు. ఎప్పుడు రాష్ట్రపతి లేకపోతే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి బాధ్యతలు తీసుకుంటాడు, అతను జారీ చేస్తాడు ఆర్డినెన్స్ని. సో రాష్ట్రపతి లేకపోతే ఎవరు జారీ చేస్తారు అనేది క్వశ్చన్ రాంగ్ అండి. రాష్ట్రపతి ఉండకుండా అనే సందర్భం ఉండదు. ప్రవీణ్ గారు అడుగుతున్నారు, ఆ పాయింట్ క్లియర్ కదండి. అంటే మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది, అంటే ఉంటే ఎవరు చేస్తారు సార్, కానీ అసలు ఆ క్వశ్చన్ రాంగ్ అనమాట. అంటే ఉండకుండా ఉండదు, ఎప్పుడు రాష్ట్రపతి అనేది ఎవరో వాళ్ళు ఉంటారు. రాష్ట్రపతి లేకపోతే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు, ఆయన జారీ చేస్తారు. ఉమ్మడి జాబితా పైన చేయొచ్చు అంటే చేయొచ్చండి నరసింహరావు గారు. మనకి పార్లమెంటు వేటిపైన అయితే చట్టాలు చేయగలుగుతుందో వాటిపైన మాత్రమే రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేయగలుగుతాడు. పార్లమెంట్ వేటిపైన చట్టాలు చేయగలుగుతుంది? కేంద్ర జాబితా యూనియన్ లిస్ట్ పైన చేయగలుగుతుంది, ఉమ్మడి జాబితా కంకరెన్షన్ లిస్ట్ పైన చేయగలుగుతుంది. కాబట్టి ఆర్డినెన్స్లు రాష్ట్రపతి కూడా ఉమ్మడి జాబితా మరియు కేంద్ర జాబితా రెండిటిలోని జారీ చేయగలుగుతాడు. జారీ చేయగలుగుతాడు ఆర్డినెన్సెస్. 2 అంశాలపైన. సమ్మన్ ఆస్క్, ఎవరు నరసింహారావు గారు అడిగారు, రైట్ అండి. ఉమ్మడి జాబితా పైన కూడా చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ నాట్ ఓపెనింగ్ అని అంటున్నారు. అది ష్యూర్ అండి, అది ఒకసారి నేను టీంకి ఇన్ఫామ్ చేస్తాను ఎందుకు ఓపెన్. జనరల్గా అట్లా అవ్వదు. ఎస్ అండి, అవును. నవీన్ గారు, రోషన్ నవీన్ కుమార్ గారు ఏమడుగుతున్నారంటే, ఒకవేళ పార్లమెంట్ పాస్ చేయకపోతే ఆర్డినెన్స్ రద్దు అవుతుందంటే అవుతుందండి. ఆర్డినెన్స్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాక ఒకవేళ పార్లమెంటు దాన్ని అంగీకరించకపోతే అప్పుడు ఆర్డినెన్స్ రద్దు అవుతుంది. ఆ 2 రద్దు అవుతుందండి. సో నోట్ చేసుకుని వేదా గారు అంటున్నారు, డీసీ వాద్వకే షంషేర్ ఒకటే అన్నట్టు అడుగుతున్నారా లేకపోతే చెప్తున్నారా? ఐ డోంట్ నో. అరే సేమ్ అంటున్నారు, చెప్తున్నారేమో. 2 ఒకటేనంటే ఒకసారి వెరిఫై చేద్దాం. 2 ఒకటే నోట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. పాకెట్ వీటో, నవీన్ గారు పాకెట్ వీటో వాటి గురించి క్లియర్గా చూసామండి లాస్ట్ క్లాస్లోనే. మనం పాకెట్ వీటో గురించి క్లియర్గా చూసాం. సో ఒకసారి లాస్ట్ క్లాస్ మీరు చూసేసేయండి. ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ టైం ఇది చూస్తున్నారో క్లాస్ 1 నుంచి కవర్ చేసేయండి, ఎందుకంటే మనకి కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. సో క్లాస్ 1 నుంచి చూడండి. సో అండి, మనకి వీడియోస్ ఇవన్నీ చాలా ఎఫర్ట్స్ తీసుకొని, టీం మొత్తం చాలా ఎఫర్ట్స్ తీసుకొని మీకు అందిస్తున్నాము పీడిఎఫ్స్ వీడియోస్ అన్నీ. సో వీడియోస్ని డెఫినెట్గా లైక్ చేయండి. ఎందుకు అంటే మనకి మ్యాక్సిమం చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్తుంటుందండి, అప్పుడే యూట్యూబ్ పంపిస్తుంది.